ఎగ్ రైస్ వెరైటీగా మంచి రుచిగా కావాలంటే ఇలా ముందుగా ఒక గ్లాసు బియ్యం తీసి ఒక బౌల్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి 1-4 సార్లు. తర్వాత నీళ్లు పోసి దీన్ని నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, తర్వాత యాలకులు కూడా వేసి స్టార్ అనాస ఒక్క పువ్వు వేసుకునేసి ఇలా కొంచెం వేగనిచ్చి కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు వేసుకునేసి వీటిని కూడా కొంచెం మెత్తపడినిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా బాగా వేగనిచ్చి పచ్చిమిరపకాయలు వేసుకునేసి కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా దాంట్లో వేసుకుని ఇలా బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత టమోటా ముక్కలు వేసి ఇలా వేగిన దాంట్లో చిటికెడు పసుపు వేసుకుని సాల్ట్ కూడా వేసి ఆ తర్వాత కారం వేసుకొని ధనియాల పొడి కొద్దిగా, గరం మసాలా కొద్దిగా వేసి ఇలా బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత తగినంత నీళ్లు పోసుకోవాలి. అంటే 1.5 గ్లాసు నీళ్లు పోసుకునేసి ఇలా బాగా తెరలనిచ్చి నానబెట్టిన బియ్యాన్ని దాంట్లో పోసి కోడిగుడ్లు కూడా కొట్టి పోసుకోవాలి. కోడిగుడ్లు కొట్టాక కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసి ఇలా బాగా ఉడకనిచ్చి వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్. ఇంతే, ఎగ్ రైస్ రెడీ.